కుప్పం టీడీపీని తనే స్వయంగా పర్యవేక్షించాలని అధినేత చూస్తున్నారా? క్యాడర్ కి తనకి మధ్య ఇన్ఛార్జి పెత్తనం అవసరం లేదనే అభిప్రాయానికి సీఎం చంద్రబాబు వచ్చారా? కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేగా క్యాడర్ కి తానే స్వయంగా అందుబాటులో ఉంటాననే సంకేతం ఇచ్చేశారా? ఇన్నాళ్లు సీఎం ఇలాకాలో తడాకా చూపించిన కంచర్ల శ్రీకాంత్ ని దూరం పెట్టడం దానిలో భాగమేనా? కుప్పం టీడీపీలో అసలేం జరుగుతోంది? చంద్రబాబు తీసుకున్న కీలక నిర్ణయాలేంటి? లీడర్ కు క్యాడర్ కు మధ్య నో ఇన్ఛార్జ్. కుప్పంపై సీఎం చంద్రబాబు ఫోకస్. కుప్పం వ్యవహారాలు ఆయనే చూస్తారా? కంచర్ల శ్రీకాంత్ అవుట్, మరో శ్రీకాంత్ ఇన్. కుప్పం టీడీపీ సెటరేట్ అయినట్టేనా? తన సొంత నియోజకవర్గమైన కుప్పం విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కుప్పం టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న కంచర్ల శ్రీకాంత్ పై కుప్పలు తెప్పలుగా ఆరోపణలు వస్తుండటంతో అక్కడ పార్టీని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు సీరియస్ స్టెప్ తీసుకున్నారు. దీనిలో భాగంగా కుప్పంలో పార్టీపై ఫోకస్ పెంచారు. కుప్పం టీడీపీలో చక్రం తిప్పిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ హవాకు చెక్ పెట్టారు. కుప్పం బాధ్యతల నుంచి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ను చంద్రబాబు దూరం పెట్టారు. శ్రీకాంత్ పై విమర్శలు, వివాదాలు వెల్లువెత్తిన నేపథ్యంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచాక 3 ఏళ్ల పాటు కుప్పం బాధ్యతలను కంచర్ల శ్రీకాంత్ చూశారు. కుప్పం టీడీపీలో అన్ని తానై వ్యవహరించారు. దీంతో కుప్పంలోని టీడీపీ సీనియర్లకు శ్రీకాంత్ కు మధ్య గ్యాప్ వచ్చిందని లోకల్ టాక్. ఇక శ్రీకాంత్ తీరుపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. గత 2 ఏళ్లుగా కుప్పంలో శ్రీకాంత్ వ్యవహారాలపై పార్టీ హైకమాండ్ కు పలుమార్లు స్థానిక నేతలు కంప్లైంట్ చేశారట. ఈ అసమ్మతి రాగం ఈ మధ్య కాలంలో ఏకంగా బహిరంగ చర్చగా మారి రచ్చకు దారితీసిందట. దీంతో కుప్పంలో వర్గ విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని సీఎం చంద్రబాబు గడువు కూడా ఇచ్చారట. అయితే శ్రీకాంత్ తీరు మారకపోవడంతో ఆయన కొరడా ఝులిపించారు. కొద్ది రోజుల క్రితం అమరావతిలో కుప్పం టీడీపీ నేతలతో సమావేశమైన సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనిలో భాగంగా కంచర్ల శ్రీకాంత్ సేవలు చాలని కుప్పం నుంచి ఆయన్ను సాగనంపారు. దీంతో కుప్పం టీడీపీ సమన్వయ కమిటీ చైర్మన్, కడా రాజకీయ సహా మండలి చైర్మన్ గా హవా కొనసాగించిన కంచర్ల శ్రీకాంత్ కథ నియోజకవర్గంలో ముగిసినట్టే అని పార్టీ కేడర్ చర్చించుకుంటోందట. ఇక అనంతపురం జిల్లాకు చెందిన శ్రీకాంత్ అనే మరో యువకుడిని కుప్పంలో పార్టీ సమాచార బాధ్యతలు చేరవేయడానికి నియమించారని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో కుప్పం టీడీపీ సీనియర్లు తెగ ఖుషి అవుతున్నారని సమాచారం. ఇకపై కుప్పం నియోజకవర్గ బాధ్యతలను తానే స్వయంగా చూసుకుంటానని పార్టీ శ్రేణులకు చంద్రబాబు స్పష్టం చేశారట. పనితీరు బాగోలేని సీనియర్ నేతలకు చంద్రబాబు చురకలంటించారని సమాచారం. అక్రమ మైనింగ్, ఇసుక దందాలకు పాల్పడితే ఊరుకోబోనని సీఎం హెచ్చరించారట. పదవులు ఉండి కూడా పనిచేయని నేతల తీరును సర్వేలతో సహా బయటపెట్టిన చంద్రబాబు ఇక ముందు ఎవరి ఆటలు సాగవని వార్నింగ్ ఇచ్చారట. పనితీరు బాగోలేకపోతే ఎవరినైనా సరే తీసేసి వాళ్ల స్థానంలో కొత్త వాళ్లను నియమిస్తామని స్పష్టం చేశారని టాక్. ఇక కుప్పంపై చంద్రబాబు స్వయంగా ఫోకస్ పెడుతుండటంతో పార్టీ గాడిలో పడుతుందని కేడర్ చెబుతోంది.